హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను మీ ప్రేమ్చంద్ ఐకాన్. ఇవాళ వీడియో ఏంటో ఆల్రెడీ తమ్మునేలో చూస్తే మొత్తం అర్థమై ఉంటుంది. సో ఐ గురించి చెప్తా. అయితే యాక్చువల్గా నా ఛానల్ మొత్తం ఇట్లా అప్పుడప్పుడు సోషల్ మీడియా జరిగే ఇన్ఫర్మేషన్ వీడియోలు అండ్ అలాగే కామెడీ వీడియోలు చేస్తుంటా. బట్ ఇలా మాత్రం ఐ గురించి చెప్తున్నా. అంటే నేను ఐ కేర్లో వర్క్ చేస్తా. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మట్టుకు మీకు చెప్తా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరికన్నా ఐసైట్ ఉంటే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతాయి అని చెప్పేసి వీడియో చేస్తున్నా. అంటే నేను ఐ కేర్లో వర్క్ చేస్తా. సో నాకు తెలిసిన మట్టుకు మీకు చెప్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎవరికైనా ఐసైట్ ఉందనుకో, అంటే వాళ్ళకి ఇట్లా పాయింట్ను బట్టి ఉంటుంది. అది లైక్ ఎట్లా అంటే 0.5, 0.25, 0.75, 1, 1.25 ఇట్లా ఉంటుంది. సో ఎప్పుడైతే బిఫోర్ 1 ఉన్నది అనుకో, అంటే 0.5, 0.25, 0.75 ఇట్లున్నది అనుకో, ఖచ్చితంగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. అది ఎట్లా అంటే మీరేమన్నా డైట్ తీసుకున్నారనుకో, అంటే మంచి ఫుడ్ క్యారెట్ కానీ లీఫీ వెజిటేబుల్స్ ఇటువంటివి తీసుకున్నారనుకో ఖచ్చితంగా తగ్గుతుంది. దానికి ఎలాంటి స్పెట్స్ అవసరం లేదు. ఒకవేళ 1 దాటింది అనుకో, 1 దాటితే మాత్రం మీరు ఖచ్చితంగా స్పెట్స్ వాడాల్సిందే. లైక్ ఎట్లా అంటే 1.5, 1.25, 1.75 +2 ఈ 1 పైన ఎంత అన్నా కానీ అది దాటింది అనుకో మీరు ఖచ్చితంగా స్పెట్స్ వాడాల్సిందే. ఒకవేళ స్పెట్స్ వాడకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు మీకు 1 దాటితే స్పెట్స్ వాడాలని చెప్పినా కదా, ఒకవేళ వాడలేరు అనుకో, ఒక 6 months, 1 year, 2 years అట్లా వాడలేరు అనుకో, అవి కొద్ది రోజుల తర్వాత ఏమవుతుందంటే 1.75 లేదా 2 అట్లా పెరగవచ్చు, ఖచ్చితంగా పెరుగుతుంది. మరి పెట్టుకుంటే లాభం ఏంటిదంటే, ఒకవేళ అంటే కొంతమందికి 1.1, 2 ఉన్నా కూడా క్లియర్గా అనిపిస్తుంది. కానీ కాకపోతే స్పెట్స్ పెట్టుకోకపోతే కళ్ళు మీద స్ట్రెయిన్ పడి కొంచెం పాయింట్ ఎక్కువ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అన్నమాట. సో అట్లా అన్నమాట. ఒకవేళ స్పెట్స్ పెట్టుకుంటే లాభం ఏంటంటే కొంచెం స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, అంటే తొందరగా పెరిగే ఛాన్సెస్ అస్సలు ఉండదు. సో చాలా లేట్గా పెరుగుతుంది. అంటే పెరగడం అయితే పెరుగుతుంది. సో ఒక్కసారి పాయింట్ వస్తే అది తగ్గడం అస్సలు ఉండదు. ఇది మెయిన్ థింగ్. ఒకటి ఒక్కసారి పాయింట్ వస్తే మాత్రం అస్సలు తగ్గదు. సో కానీ స్పెట్స్ పెట్టుకుంటే కొంచెం స్లోగా పెరుగుతుంది, మీకు మళ్ళీ క్లియర్గా అనిపిస్తుంది. ఒకటి ఇంకొకటి ఏంటంటే స్పెట్స్ పెట్టుకుంటే బాగా ఫాస్ట్గా పెరగకుండా ఉంటుంది అన్నమాట. సో అదొకటి. ఇంకొకటి ఏంటంటే కొంతమందికి చిన్న వయసులోనే బాగా పాయింట్ వస్తుంది. అట్లా వస్తే మాత్రం లేజర్ ట్రీట్మెంట్ చేయించాలి. ఎవరికి చిన్న పిల్లలకి, అంటే కొంతమందికి చిన్న వయసులోనే బాగా వస్తుంది కదా, అట్లా స్పెట్స్ వాడద్దు అనుకుంటే, అంటే చిన్న ఏజ్ నుంచే స్పెట్స్ వద్దనుకుంటే లేజర్ ట్రీట్మెంట్ అని చెప్పేసి ఉంటుంది. అది చేస్తే మీకు 0.0 అయిపోతుంది. ఇక తర్వాత స్పెట్స్ అవసరం ఉండదు. తర్వాత ఎప్పుడైనా వస్తే అప్పుడు వాడితే సరిపోతుంది. ఎవరికి బాగా చిన్న పిల్లలకు ఎక్కువ పాయింట్ వస్తాయి కదా, వాళ్ళకు వద్దాలనుకుంటే లేజర్ ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది అన్నట్టు. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఒక్కసారి 1 దాటిందంటే మళ్ళీ పోవడం కష్టం. ఒకవేళ మీరు స్పెట్స్ వాడకుండా నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఆ పాయింట్ చాలా ఇంక్రీజ్ అవ్వకుండా పోతుంది. సో అట్లా అన్నమాట. బిఫోర్ 1 ఉంటే మాత్రం మీరు ఏదైనా మంచి డైట్ తీసుకొని అట్లా మొబైల్ చూడడం తగ్గిస్తే, టీవీ చూడడం తగ్గిస్తే ఖచ్చితంగా తగ్గే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే అన్నమాట. కానీ 1 దాటితే మాత్రం ఇక అది పాయింట్ తగ్గడం కష్టం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే వన్స్ పాయింట్ వచ్చిందంటే మాత్రం అది ఎప్పటికీ తగ్గదు. అది కూడా ఎట్లా అంటే 1 దాటితే, బిఫోర్ 1 అయితే ఏం కాదు. ఇది మెయిన్ ఒకటి గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఇది అన్నమాట. అండ్ అలాగే ఈ మధ్య ఇట్లా బ్లూ కట్ లెన్సెస్ అని వస్తున్నాయి, అది చేయించుకోండి. అంటే మీకు పాయింట్ ఉన్నా లేకపోయినా. సో బయట ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయి లెన్స్, బ్లూ కట్ అని చెప్పేసి ఉంటుంది. మనం టీవీ చూసినా మొబైల్ చూసినా కూడా మనకు ఆ లైట్, ఏది టీవీ నుంచి మొబైల్ నుంచి వచ్చే లైట్ మన కళ్ళ మీద పడకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. అటువంటి లెన్సెస్ బయట అవైలబుల్ ఉన్నాయి, బ్లూ కట్ లెన్స్ అంటారు. సో అవి తీసుకోండి, మనకు ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే పాయింట్ ఉన్నా లేకపోయినా అవి వాడితే బెటర్ అన్నమాట. ఒకవేళ పాయింట్ ఉన్న వాళ్ళు వాడితే ఇంకా బెటర్, ఎందుకంటే వాళ్ళ పాయింట్ పెరగకుండా ఉంటుంది, అంటే ఎక్కువ పెరగకుండా ఉంటుంది, కొంచెం లేట్గా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. పాయింట్ ఉన్న వాళ్ళు అయితే మన టీవీ చూసినా మొబైల్ చూసినా ప్రొటెక్షన్ ఉండే లెన్సెస్ ఉంటాయి, అవి వాడండి, మీకు మంచి యూస్ఫుల్ ఉంటుంది, ఓకేనా. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. సో నా ఛానల్లో అయితే ఎక్కువ శాతం సోషల్ మీడియాలో జరిగే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అండ్ అలాగే ఎక్కువ శాతం కామెడీ వీడియోలు చేస్తుంటా. మిమ్మల్ని ఎంటర్టైన్ చేసి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే నా ఛానల్, ఓకేనా. సో ఓకే, మరి ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ కామెంట్ తెలపండి. మరి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.